హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఆ ఒక్కటి అడక్కు, యాక్టెడ్ బై అల్లర్ నరేష్ గారు అండ్ ఫరియా అబ్దుల్లా గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా ఆ ఒక్కటి అడక్కు మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే గుడ్, బాగానే ఉంది. అంటే మరీ ఓ అద్భుతమైన సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా అని చెప్పలేం, కానీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంటే పెళ్ళి, మ్యాట్రిమోనీ ఈ కాన్సెప్ట్ చుట్టూ తిరిగే మూవీ అనమాట. బేసిక్గా ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంత ఫన్ జనరేట్ చేస్తుంది. అక్కడక్కడ వెన్నెల కిషోర్ గారితో కొంత, తర్వాత మరదల క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో ఇలాగా కొన్ని క్యారెక్టర్స్తో లైట్గా ఫన్ అయితే జనరేట్ చేస్తారు అక్కడక్కడ. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే రెగ్యులర్గా వెళ్తున్న ఫీలింగే వస్తుంటుంది. అంటే ఇప్పుడు అశోక్ వనంలో అర్జున కళ్యాణం సినిమా ఉంది కదా, అది కూడా అంతే కదా, ఏజ్ ఎక్కువ అయిపోయి పెళ్లి కాకపోవడం అనే కాన్సెప్ట్. సో ఇది కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుంది అనమాట. అక్కడ అలా అనిపించింది. బట్ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ ట్విస్ట్ చాలా బాగా అనిపించింది. ఓకే, ఇంటర్వెల్ అయితే బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు అని అనిపించింది. బట్ ఆ తర్వాత ఏంటంటే ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్లో, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఏం జరుగుతుందో మనం అక్కడే గెస్ చేసేయచ్చు. బేసిక్గా ఇలాంటి సినిమాల్లో ఇంటర్వెల్లో ఈ కైండ్ ఆఫ్ ట్విస్ట్ వచ్చిందంటే సెకండ్ హాఫ్లో, క్లైమాక్స్లో ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఆబ్వియస్లీ అదే జరుగుతుంది. సో కొంత ప్రిడిక్టబుల్గానే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్లో మనకి స్టోరీలో ఇంకొక వెర్షన్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే సెకండ్ హాఫ్లో స్టోరీ బాగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం అంతేం అనిపించదు. స్టోరీ ఒక దగ్గరే తిరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ సినిమా అయితే మాత్రం ఓవరాల్గా మంచి కాన్సెప్ట్ని తీసుకున్నారు అనే ఫీలింగ్ అయితే తీసుకొని వస్తుంది లాస్ట్కి వచ్చేసరికి. లాస్ట్లో ఏంటంటే ఆ మ్యాట్రిమోనీస్ రిలేటెడ్గా ఒక మెసేజ్ అయితే ఉంటుంది, ఒక కోర్టు సీన్ ఉంటుంది, దాంట్లో ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, చెప్తున్నాను కదా, మరీ ఓ అద్భుతమైన సినిమా అయితే కాదు, అండ్ టూ మచ్ ఫన్ ఓరియంటెడ్ మూవీ కూడా కాదు. ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్ని అయితే తీసుకున్నారు పెళ్లి రిలేటెడ్గా. సో దాన్ని అయితే మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మూవీ ఎండ్ అయిన విధానం అయితే ఓకే, డీసెంట్లీ గుడ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో మరీ అద్భుతమైన సినిమా అయితే కాదు. బట్ నాకు ఫోన్లో మెసేజ్లు వస్తేనే చిరాకు, ఇంకా సినిమాలో మెసేజ్లు అంటే నా వల్ల కాదంటే ఇంక మరి వెళ్ళొద్దు. ఒకవేళ లేదు పర్లేదు, ఒకవేళ లైట్గా ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ మంచి ఫ్యామిలీ మూవీ, కొన్ని కుటుంబ విలువలు ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దానికి తోడు ఈ పెళ్ళి, మ్యాట్రిమోనీ అనే పాయింట్ రిలేటెడ్గా కూడా ఒక పాయింట్ చూపించడం జరిగిందనమాట. అది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇది రియల్ లైఫ్లో జరుగుతుందో లేదో మనం చెప్పలేం, బట్ ఇదేంటంటే ఇలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనే పాయింట్ అనమాట అది. సో దాన్ని అయితే పిక్ చేసుకోవడం జరిగింది సినిమా కోసం. సో ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది. సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ లైట్గా ఫన్ కూడా ఉంటుంది. అక్కడక్కడ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అది మ్యాటరు. బట్ పాటలు అయితే మాత్రం లిటరల్లీ చిరాకు తెప్పిస్తాయి. ఎందుకు అన్ని పాటలు పెట్టారో నాకు అర్థం కాదు. ఆ పాటలు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్లో సినిమా ఓకే కొంచెం బెటర్గా వెళ్తుంది అనుకునే టైంకి టక్కన ఓ పాట వస్తుంది. ఎందుకు వచ్చిందిరా నాయన ఈ పాట అనిపించింది. అంటే మరీ కమర్షియల్ ప్యాటర్న్లో వెళ్ళిపోయారు. సో అన్ని పాటలు అవసరం లేదు. ఆ పెళ్లి గురించి కూడా ఒక పాట ఉంటుంది, అదంత అనవసరం అసలు నన్ను అడిగితే. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మల్టిపుల్ పాయింట్స్ అయితే టచ్ చేశారులేండి మూవీలో, ఒక 2-3 పాయింట్లు. సో దానివల్ల ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో అది మ్యాటర్ అనమాట. బట్ ఇది ఎవరికి ఎక్కువ బాగా కనెక్ట్ అవుతుందంటే కొంచెం ఏజ్ ఎక్కువ అయ్యి, అంటే ఒక 29, 30 వచ్చినా కూడా ఈ మధ్య సరిగ్గా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కదా. సో ఏజ్ ఎక్కువ అయ్యి పెళ్ళిళ్ళు కుదరక, అంటే పెళ్లి సంబంధాలు చూస్తుంటే రిజెక్షన్స్ వచ్చి, సో ఆ కైండ్ ఆఫ్ పీపుల్కి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో చూసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు, సంఘటనలు ఏమి ఉండవు. మొత్తం అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొంచెం బోర్ కొట్టేస్తుంది. సెకండ్ హాఫ్ అయితే స్టోరీ పరంగా పర్లేదు, బాగానే వెళ్తుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా కాన్సెప్ట్ అండ్ ఆ క్లైమాక్స్లో ఉన్న మెసేజ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే పర్వాలేదు, డీసెంట్లీ గుడ్ మూవీ అనమాట. సో అది సిచ్యువేషన్. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే
ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ అల్లరి నరేష్ గారు ఏంటంటే ఆయన రీసెంట్ టైమ్స్‌లో ఆ జోనర్‌ని పిక్ చేసుకుంటున్నారు కదా! అంటే సొసైటీకి ఉపయోగపడే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్. సో, అవన్నీ కూడా చూజ్ చేసుకుంటున్నారు ఆయన. సో, ఇంకా ఇది గూడా సిమిలర్‌గానే ఉంటది. ఇది ఫన్ ఓరియెంటెడ్ మూవీ అయితే కాదు. ఎక్కడో లైట్‌గా 'వెన్నెల కిషోర్' గారి నుంచి కొంచెం ఫన్ అయితే ఉంటది తప్ప, మరీ అద్భుతమైన ఫన్ అయితే జనరేట్ చేయలేదు. సో, అది మ్యాటర్ అనమాట. సో, ఆ కాన్సెప్ట్ ఓరియెంటెడ్, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇది. సో, అది మ్యాటర్ అనమాట. సో, అల్లరి నరేష్ గారైతే చాలా బా చేశారు. ఆయన రెగ్యులర్‌గా పిక్ చేసుకుంటున్నారు రీసెంట్‌గా. అండ్ దానికి తగ్గట్టుగానే ఆయన 100% జస్టిఫై చేయడం జరిగింది ఆయన పర్ఫార్మెన్స్ పరంగా. అండ్ ఫరియా అబ్దుల్లా కూడా బేసిక్‌గా చాలా బా చేసింది. జాతిరత్నాల్లో ఏంటంటే ఆవిడకి మరీ ఎక్కువగా పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ అయితే రాలే గానీ, ఈ సినిమాలో ఆ క్యారెక్టర్‌కి పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంది. అండ్ ఆవిడ కూడా చాలా బా చేసిందనిపించింది నాకైతే మాత్రం. సో, డెఫినిట్‌గా క్యారెక్టర్స్ అయితే మాత్రం బాగా బిల్డ్ చేశారు. ఎస్పెషల్లీ హీరో క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్‌తో పాటుగా మరదల క్యారెక్టర్ ఒకటుంటది. ఆ క్యారెక్టర్‌ని కూడా బానే బిల్డ్ చేశారు. అండ్ వైవా, హర్ష ఉంటారు మధ్యలో. తర్వాత వెన్నెల కిషోర్ గారు మధ్యలో కామెడీ చేస్తుంటారు. ఇంకా చాలామంది ఉంటారు సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా. హరియానా కూడా ఉంది 'బిగ్ బాస్' నుంచి. సో, వీళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన పాత్రల మేరకు వాళ్ళందరూ కూడా న్యాయం చేశారు. ఇంకంతే ఇంకా పర్ఫెక్ట్‌గా చేశారు మొత్తం అందరూ కూడా. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే కాన్సెప్ట్ బానే తీసుకున్నారు డైరెక్టర్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పెంచుండాల్సింది. ఇప్పుడు 'అశోకవనంలో' 'అర్జున్ కళ్యాణ్' సినిమా ఉంది. దాన్ని ఎందుకు ఎగ్జాంపుల్‌గా చెప్తానంటే అది ఏజ్ బేస్డే, ఇది ఏజ్ బేస్డే పెళ్లి. సో, అందుకే చెప్తున్నా. దాంట్లో ఏంటంటే విపరీతంగా కామెడీతో నింపేస్తారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఆ మెసేజ్ వస్తది. సో, అది సరిపోద్ది. బ్యాలెన్స్ అవుతది కంప్లీట్‌గా. ఇక్కడేంటంటే ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ చాలా తక్కువున్న ఫీలింగ్ వస్తది. సో, పూరా ఇంబాలెన్స్ ఓకే. అదనమాట మ్యాటరు. దానివల్ల ఏంటంటే ఎక్కడో కొంచెం డ్రాప్ అయింది. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిందనే ఫీలింగ్ అయితే వస్తది. ఎస్పెషల్లీ పాటలు. అది అనవసరం అసలు. ఎందుకు అన్ని పెట్టారో నాకు అర్థం కాలే. అది సిట్యుయేషన్. సో, ఇక ఆ ఒక్క పాయింట్‌లో కొంచెం చూసుకోవాల్సిందనిపించింది నాకైతే మాత్రం. లేదంటే డైరెక్టర్ కాన్సెప్ట్ అయితే మాత్రం బానే పిక్ చేసుకున్నారు. మెసేజ్ అయితే బానే ఉంది. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ నాకు నచ్చలేదు గూడా. పాటలు గూడా. అంటే ఏదో పెట్టాలి గదా అన్నట్టు పెట్టినట్టు, రాయాలి గదా అని రాసినట్టు, పాడాలి గదా అని పాడినట్టు, డాన్స్ చేయాలి గదా అన్నట్టు ఏసినట్టే ఉన్నాయి అవన్నీ గూడా. సో, ఇంక అంతేం అనిపించలేదు నాకు. బీజీఎమ్స్ ఓకే అన్నట్టే ఉన్నాయి. అది గూడా అంత అద్భుతంగా ఏమి అనిపించలేదు. సో, అది సిట్యుయేషన్. సో, ఓవరాల్‌గా మూవీ అయితే ఓకే. పర్లేదు. డీసెంట్‌లీ గుడ్ అన్నట్టయితే ఉంటది. సో, సోది లేకుండా ఒక ముక్కలో చెప్పాలంటే ఆ ఒక్కటి అడక్కు అని అన్నారు. కాకపోతే ఏంటంటే నేను ఒక్కటైతే అడుగుతా. ఫస్ట్ హాఫ్‌లో ఇంకొంచెం కామెడీ ఉండుంటే బాగుండేది. అదొక్కటి బోర్ కొట్టింది. సో, అది మ్యాటర్ అనమాట. సెకండ్ హాఫ్ అయితే పర్లేదు. సో, డీసెంట్‌లీ గుడ్ మూవీ. అది మ్యాటర్. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.3 ఔట్ ఆఫ్ 5. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఛానెల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ రైట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథాన్. మా అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.